గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్, మనం గత 10 సంవత్సరాలు లేదంటే గత 15 సంవత్సరాలు అనుకుందాం. 2009లో ఎలక్షన్స్ అయిన కాడి నుంచి అప్పటి నుంచి కనుక మనం 2024 దాకా చూసుకుంటే ఎప్పుడు కూడా బీజేపీ అనేది స్ట్రాంగ్గా ఎజెండా సెట్ చేస్తూ వస్తుంది అనమాట. ఎందుకంటే కాంగ్రెస్ అప్పటి నుంచి కూడా రకరకాల ఇష్యూస్తో సఫర్ అవుతా ఉంది. అప్పుడు 2009 నుంచి 2014 కరప్షన్ అవ్వచ్చు, అలాగే హ్మ్. 2014 తర్వాత ల్యాక్ ఆఫ్ లీడర్షిప్ అవ్వచ్చు, లేదంటే ప్రాపర్ మేనిఫెస్టో లేకపోవడం కావచ్చు. ఏదైనా సరే కాంగ్రెస్ 15 సంవత్సరాలుగా సఫర్ అవుతా ఉంది. బీజేపీ ఏమో అగ్రెసివ్ మోడ్లో వెళ్తా ఉందన్నమాట. సో కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు చేసే టాక్టిక్స్ కి వీళ్ళు ఇంకా కౌంటర్ టాక్టిక్స్ చేసుకోవడమో సర్దుకోవడం అలా జరుగుతూ ఉంది. కానీ 2024లో వెరీ ఫస్ట్ టైం కాంగ్రెస్ మాత్రం ఇప్పుడు అగ్రెసివ్గా వెళ్తున్నట్టు కనపడుతుంది సార్. ఎందుకంటే బీజేపీ వాళ్ళు ఈ గత మనం నెల రోజుల నుంచి చూసుకుంటే మాత్రం కంపల్సరీ సోషల్ మీడియాలో కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ ఎక్కడైనా సరే డిస్కషన్గా చూసుకుంటే మాత్రం కాంగ్రెస్ డిస్కషన్ సెట్ చేస్తుంది, బీజేపీ ఆ డిస్కషన్లో పాలు పంచుకుంటుంది అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే మెయిన్గా ఒకటి, ఇండియా అలయన్స్ ఎప్పుడైతే కాంగ్రెస్ వాళ్ళు పెట్టారో అప్పుడు ఇన్నాళ్ళు ఎన్డీఏ అలయన్స్ మర్చిపోయిన మోడీ గారు ఎన్డీఏలో ఎవరెవరు ఉన్నారు, మన పాత మిత్రులు ఎవరన్నారు చెప్పి అందరినీ కూడా పిలుచుకొని వాళ్ళందరినీ ఒక అలయన్స్ గా పెట్టుకున్నారు. సో మధ్యలో హ్మ్. వదిలేసిన ఇప్పుడు తెలుగుదేశం మీకు కూడా తలుపులు తెచ్చుకున్నారు. మూసేసాం అని చెప్పిన టీడీపీని కూడా కలుపుకున్నారుగా. ఎగ్జాక్ట్లీ. యా, ఇది ఇది కలుపుకున్నారు. అలాగే మళ్ళా ఇప్పుడు మనం కనుక చూసుకుంటే క్యాస్ట్ సెన్సస్ ఇది ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టి వాళ్ళు మాత్రం చాలా మంచి స్టెప్ తీసుకున్నారేమో అనిపిస్తుంది సార్. ఎందుకంటే బీజేపీ ఏమో మతం పరంగా రాజకీయాలను డివైడ్ చేయాలనుకుంది, వీళ్ళేమో కులపరంగా రాజకీయాలని ఏకీకృతం చేయాలనుకుంటున్నారు అనమాట. సో డెఫినెట్ గా ఇక్కడ కూడా ఇన్నాళ్ళు రిజర్వేషన్లు తీసేస్తారు, లేకపోతే మీ రిజర్వేషన్లు తీసుకొని ముస్లింస్కి ఇచ్చేస్తారు, ఇలాంటి స్టేట్మెంట్లు పాస్ చేసిన బీజేపీ వాళ్ళు కూడా ఈ రోజు మేము ముస్లిం రిజర్వేషన్లు తీయము అని చెప్పుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చారనమాట. సో ఎక్కడ చూసుకున్నా సరే బీజేపీని ఫస్ట్ టైం డిఫెన్స్ లో పడేశారనిపిస్తుంది. మీరేమంటారు సార్? ఖచ్చితంగా బీజేపీని డిఫెన్స్ లో పడేసినట్టుగానే కనిపిస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఆ ఎప్పుడు చింత చచ్చిన పులుపు చావదన్నట్టు వాళ్ళ దగ్గర ఐడియాలు ఎప్పటికీ ఉంటాయి. ఉహుం. పరిస్థితుల ప్రభావం బట్టి వాళ్ళు ఏదైనా పప్పు తుప్పు అని ఎన్ని మాటలైనా పడినా కానీ వాళ్ళకి అవసరమైన టైంలో వాళ్ళు ఆడాల్సిన బాల్ని కరెక్ట్గా ఆడి సిక్స్ కొడతారు వాళ్ళు. అది కాంగ్రెస్ పార్టీకి రాజకీయం అంటే వెనతో పెట్టిన విద్య. మరి మోడీ లాంటి వాళ్ళు ఏదో ఇప్పుడు ఉధృతంగా రావచ్చు. ఒక్కోసారి సీజనల్ బ్యాట్స్మెన్స్ వస్తారు చూడండి. వస్తారు ఆ సీజన్లో, ఆ ఐపీఎల్లో కావచ్చు, లేకపోతే వరల్డ్ కప్లో కావచ్చు, ఉధృతంగా కొడతారు. తర్వాత సైన్ కనిపించరు. ఎక్కువగా బౌలర్స్లో అలాంటి వాళ్ళు కనిపిస్తారు, స్పిన్నర్స్ కానీ ఫాస్ట్ బౌలర్స్ కానీ. వాళ్ళు ఆ సీజన్లో వచ్చి కనిపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ విధంగానే ఇప్పుడు మోడీ కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాడు. వచ్చాడు, ఆయన టర్మ్ అయిపోయింది, ఆయన దగ్గర ఐడియాలు కూడా అయిపోయినాయి. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నాడు. రామ్ జన్మభూమి కాపాడుతుందని ఆశలు పెట్టుకున్నాడు నరేంద్ర మోడీ, యాక్చువల్గా చెప్పాలి అని అంటే. అందుకనే మందిరం పూర్తి కాక ముందే బాలరాముడి విగ్రహాన్ని తానే స్వయంగా ఆవిష్కరించాడు. యాక్చువల్గా ఆవిష్కరించాడు అనకూడదు, ఈ ఆగమ శాస్త్రాల్లో కానీ ఇప్పుడు వీటిలో కానీ ప్రతిష్ఠించారని చెప్పాలి. ఆయనే స్వయంగా ప్రతిష్ఠించాడు. అయినా ఆ అంశం ఏమి వాళ్ళకి పనికొస్తున్నట్టుగా ఏం కనిపించడం లేదు. అది కాకుండా వాళ్ళు చేరాల్సిన సాచురేషన్ పాయింట్ని 2019లోనే చేరిపోయారు. ఎక్కడెక్కడ ఎక్కువ ఎక్కువ సీట్లుని తెచ్చుకునే ప్రయత్నం ఉంటుందో ఆ ప్రయత్నాన్ని 2019లోనే చేశారు. కానీ 2024కి అది పటాపంచలైపోయే పరిస్థితి వచ్చింది. ఈ ఈ రాజస్థాన్లో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, లేకపోతే గుజరాత్లో స్వీప్ చేసేసిన సీట్లు కావచ్చు, అన్నిటికంటే ముఖ్యమైనది యూపీలో కూడా వాళ్ళు గతంలో 62 సీట్లు సాధించడం జరిగింది, 80కి గాను. వీటన్నిటికీ అది ఫైనల్ పాయింట్ అయిపోయింది. ఇంకా ఆ పైన సాధించే అవకాశం లేదు. ఇప్పుడు రాజస్థాన్లో జరుగుతున్న వ్యవహారాల్లో కానీ, మధ్యప్రదేశ్లో జరుగుతున్న వ్యవహారాల్లో కానీ, లేదు పంజాబు, ఈ గుజరాత్లో కూడా ఇప్పుడు ఆపు ఎంటర్ అవటం అక్కడ జరగటం మూలాన కానీ, కేజ్రీవాల్ అరెస్ట్ తోటి వచ్చిన ఇబ్బందులు కానీ, పంజాబ్లో ఎవరికి వాళ్ళే పోటీ చేస్తున్నా, ఎటు తిరిగినా ఎవరు గెలిచినా ఆ ఇండియా కూటమితోటే ఉంటారు తప్ప బీజేపీని రానిచ్చే అవకాశాలు లేవు. ఎందుకంటే పంజాబ్ రైతులు ఢిల్లీలో ఎంత కష్టపడ్డారో వాళ్ళు కళ్ళారా చూశారు. ఈ అంశాలన్నిట్లోనూ ఇక దక్షిణ భారతదేశంలో పాగా వేద్దాము అని అనుకుంటే వాళ్ళకు కుదిరింది మాత్రం కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే. అందులో మరి 25 సీట్లే ఉన్నాయి.
ఇటు టీడీపీ జనసేన తోటి కూటమి పెట్టుకున్నా, అటు జగన్మోహన్ రెడ్డితో ప్రేమాయణం నడుపుతూ ఉన్నా, ఎవరికి సీట్లు వచ్చినా కానీ అది నరేంద్ర మోడీకి ఉపయోగపడే సీట్లు అవి కేవలం 25 ఉన్నాయి. మరి తమిళనాడులో కానీ కేరళలో కానీ వాళ్ళ ప్రభావం ఏం లేదు. ఇంతకుముందు కర్ణాటకలో ఎన్ని 25 సీట్లు సాధించారు. ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించటం లేదు. వీటన్నిటిని చూసిన తర్వాతనే మరి ఎన్డీఏ కూటమి అనేది అన్ని బయటకు తీసుకొచ్చింది. మళ్ళీ దుమ్ము దులిపి పేపర్లన్నింటినీ తీసి పాత మిత్రులు ఫోన్ నెంబర్లన్నిటికీ ఫోన్ చేసి అందరినీ రండి అని పిలిచారు. కానీ ఎన్డీఏ కూటమిలో బలమైన మిత్రులు ఎవరండి? ఎవరు లేరు. ఎన్డీఏలో బలమైన పార్టీ కేవలం అంటే కేవలం బీజేపీ ఒక్కటే, అది తప్ప లేదు. కానీ మరి ఇండియా కూటమిలో చూడండి ఉన్నారు. ఆప్ కావచ్చు, లేకపోతే మరి అఖిలేష్ యాదవ్ కావచ్చు, ఎస్పీ సమాజ్వాదీ పార్టీ కావచ్చు, మమతా బెనర్జీ కావచ్చు, ఇలాగా ప్రభావం చూపించగలిగిన నాయకులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇట్ సెల్ఫే ప్రభావం ఉన్న పార్టీ. దాంతో పాటుగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీయే ఇప్పుడు నేషనల్ పార్టీగా బీజేపీని ఎదుర్కోవాల్సింది. 10 సంవత్సరాలు అధికారంకి దూరం అయిపోయిన తర్వాత వాళ్ళు వేసే ఎత్తులు మామూలుగా ఉండవు. అసలు ఇప్పుడు క్యాస్ట్ సెన్సెస్ తీసుకొస్తామని ఇప్పటిదాకా ఏ సూచన కూడా ఇవ్వకుండా చివరిలో ఇప్పుడు తీసుకొచ్చారు అని అంటే దాని అర్థం ఏంటండి? ఇది వాళ్ళు ముందుగానే ఆలోచించి పెట్టుకున్నారు. ఎన్నికలు వచ్చిన టైంలో ఈ క్యాస్ట్ సెన్సెస్ ని మనం బయటకు తీయాలి. అదేంటి? అది కేవలం దేనికి వస్తుంది? రిజర్వేషన్ల అంశానికి వస్తుంది. రిజర్వేషన్లు అనగానే ఇక నరేంద్ర మోడీ మల్ల గుల్లాలు పడిపోతాడు. వాళ్ళకి ఎటువంటి ప్లాన్ లేదు రిజర్వేషన్ల మీద. కావాలంటే కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటే మీ డబ్బు మొత్తాన్ని తీసుకెళ్లి మైనార్టీలకి, ఆయన ముస్లింలకి పంచేస్తారు. మీకు ఆస్తులుంటే, మీకు టౌన్లో ఒక ఇల్లు, ఊళ్ళో ఒక ఇల్లుంటే ఏదో ఒక దాన్ని మీకుంచి రెండో దాన్ని తీసుకెళ్లి ముస్లింలకు కట్టబెట్టేస్తారు అని అంటే అదంతా ఈజీ పని అని ఎవరు చెప్పలేరు. ఎవరన్నా నరేంద్ర మోడీ గట్టిగా ఇస్తారని చెప్పగలుగుతాడా? కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆ పని చేస్తుందని ప్రజలు నమ్ముతారా? ఏదైనా ఒక మాట చెప్పేటప్పుడు నమ్మేటట్టుగా ఉండాలి. గతంలో ఇప్పుడు మరి నరేంద్ర మోడీ పాలన కేవలం 10 సంవత్సరాలే. కానీ గతంలో ఎన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ భారతదేశాన్ని పాలించింది? అప్పుడు ఇంతకంటే ఎక్కువ అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీకి. మరి అప్పుడే ఎందుకు కట్టబెట్టలేదు అని ప్రజలు ఆలోచించుకుంటారు కదా. ఆ ఆలోచనని నరేంద్ర మోడీ ఆలోచించలేకపోతున్నాడు. ఎందుకంటే ఆయనకి ఎప్పుడు మంచి మంచి డ్రెస్సులు వేసుకోవటం, మొత్తం ప్రపంచం మొత్తానికి పెద్ద నాయకుడు నరేంద్ర మోడీ అయిపోయాడని ఇక్కడ ప్రాపగాండా చేసుకోవటం, బీజేపీ కార్యకర్తలు కూడా నరేంద్ర మోడీ అంటే భగవత్ సమానుడు, భగవంతుడంటే ఎవరో కాదు నరేంద్ర మోడీ అనే ప్రచారం చేయటము, మీడియా మొత్తాన్ని ఆక్రమించేసుకొని దరిదాపుగా మెయిన్ స్ట్రీమ్లో ఉన్న పెద్ద పెద్ద 18 ఛానల్స్ని బీజేపీ పార్టీ పాంప్లెట్లుగా మార్చేసుకోవటము, ఇవన్నీ జరిగిన తరువాత ఒక శాచురేషన్ పాయింట్కి వచ్చారు 2019లో. అక్కడి నుంచి సీట్లు తగ్గటం అనే విషయమే తప్ప పెరగటం అనేది లేదు. ఆ తగ్గేదాన్ని కాంపెన్సేట్ చేసుకోవటం కోసమే మీకు తలుపులు మూసేసాం అని చెప్పినా కూడా టీడీపీని ఆహ్వానించి మళ్ళీ తీసుకొచ్చి ఎన్డీఏలో కలుపుకున్నారు. ఇక్కడ 25 సీట్లు, ఈ 25 వాళ్ళకి పెరుగుతాయి తప్ప మరి ఇక మిగతా ఇవేం పెరిగే అవకాశం లేదు కదా. మిగతా ఎక్కడన్నా తగ్గే అవకాశమే కనిపిస్తూ ఉంది. మరి ఎన్ని సీట్లని వాళ్ళు సాధిస్తారు అనే దాంట్లో అధికారంలోకి రాగలిగినన్ని సంపాదిస్తారా లేదా అనే అనుమానం కూడా నరేంద్ర మోడీకే ఉంది అనేది కూడా చాలా మంది విశ్లేషకులు విశ్లేషిస్తూ ఉన్నారు. అందుకనే ఇప్పుడు ఈ ఇటువంటి మంత్రాంగం మొత్తం చేస్తూ ఉన్నాడు అనేది వాళ్ళ విశ్లేషణ. మరి అదే ఈ పరిస్థితుల ప్రకారంగా చూస్తుంటే అదే ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పటికైనా సరే మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చే పార్టీయే. కాంగ్రెస్ పార్టీ కూటమితో పెట్టుకొని రానివ్వండి, ఎలాగైనా కానివ్వండి. ఇంతకు ముందు కూడా మరి వాజ్పేయి ఉన్న దగ్గర నుంచి కూటమిలే ఎక్కువగా నడుస్తున్నాయి. ఎప్పుడు ఎవరు సొంతగా పాలించింది ఎప్పుడు? మొన్ననే నరేంద్ర మోడీ ఒక్కడే కదా. వాళ్ళకే ఎక్కువ సీట్లు రావటం మూలాన మిగతా వాళ్ళందరినీ చల్ బగావ్ అని అందరినీ ఎల్లగొట్టేశాడు ఎన్డీఏలోంచి. ఎవరుంటారు ఇంకా? మొత్తం అందరూ అటువైపుకి మళ్ళటం జరిగింది. ఇక నరేంద్ర మోడీని చూసి ఇటు వచ్చే వాళ్ళు ఎవరు కనిపించలేదు. ఎందుకని మిగతా పెద్ద పెద్ద పార్టీలు ఎన్డీఏలోకి రావడం లేదు? చంద్రబాబు నాయుడు అంటే భయపెట్టి తీసుకొచ్చారు అనుకుందాం. ఆయన్ని జగన్మోహన్ రెడ్డికి వాళ్ళకి మధ్య నడిచిన వ్యవహారంలో చంద్రబాబు నాయుడు జైలు దాకా వెళ్ళొచ్చాడు అనేది మాత్రం పక్కా వాస్తవంగానే కనిపిస్తూ ఉంది. అది భయపట్టి ఆయన లాక్కున్నాడు అని అంటే మిగతా వాళ్ళని ఆ పరిస్థితులు కూడా కనిపించటం లేదు.
ఎక్కడ ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉందనే దాంట్లో ఏమీ కనిపించట్లేదు. వాళ్ళు పెట్టుకున్న 400 మార్కుకి ఎక్కడ ఒక్క అంచనా కూడా అందటం లేదు. అంచనాలను దాటి రావడమే నరేంద్ర మోడీ చెప్పుకోవచ్చు. వచ్చిన తర్వాత మా దానికి ఇదిగో ఈ ఇది ఈ ఈ పరంగా చేశారు కాబట్టి వచ్చాయి అనేది వచ్చిన తర్వాతే చెప్పగలుగుతాం, కానీ ముందే చెప్పలేరు కదా. వాళ్ళైనా కూడా చెప్పలేరు. ఈ అంశాలతోటి వస్తాయని ఎవరు చెప్పరు. బ్లంట్ గా ఒకటే మాట చెబుతారు, నరేంద్ర మోడీని చూసి గుద్దవతల పాడేస్తారయ్యా ప్రజలు. ఎందుకంటే ఇప్పుడు ఆ, మన సనాతన ధర్మానికి మిగతా వేరే మతాలకి మధ్య జరుగుతున్న ఈ వార్లో నరేంద్ర మోడీ గెలుస్తాడు అని మాట్లాడే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సనాతన ధర్మం మీద దాడి జరుగుతుంది, దాన్ని కాపాడేవాడు నరేంద్ర మోడీ అనే అంశం ఎంత మేరకు ఈ వీళ్ళకి ఓట్లు తెచ్చి పెట్టగలగదు అనే దాంట్లో ఇంకా ఒకంత వెనకడుగు వేసే పరిస్థితిలోనే ఉంది బీజేపీ. సనాతన ధర్మానికి మిగతా మతాలకి జరుగుతున్న ఈ వారిని మోడీ ఈసారికి క్యాష్ చేసుకోలేడు. ఇది ఇంకా చాలా చిన్న మొక్క దశలోనే ఉంది, అదేం వేళ్ళు ఉనుకొని పెరగల. మరి అలా అలా పెరిగినప్పుడు కదా దాని నుంచి మోడీకి ఫలం అందేది. ఇంకా చాలా తక్కువ స్థాయిలోనే ఉంది, అది ఎక్కువగా చర్చ జరగటం లేదు దాని మీద. కాకపోతే దాన్ని అలాగా ఎక్కువ చర్చ జరిగే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ రోజుకైతే జరగటం లేదు. ఈ అంశాలన్నింటినీ చూసుకున్నాకే కాంగ్రెస్ పార్టీ కరెక్ట్ టైంలో కరెక్ట్ విధానాలను తీసుకొని కరెక్ట్ అంశాలను కూడా ఎత్తుకొని వస్తే దానికి సమాధానం చెప్పుకోవడానికి మోడీ అండ్ అమిత్ షాలు మల్ల గుల్లాలు పడుతూ ఉన్నారు. దాన్ని బట్టి అర్థమైపోతుంది, నువ్వే గెలిచేవాడు అయితే వాళ్ళ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఏముంది? అసలు మోడీ ఎప్పుడైనా ఏదైనా ప్రశ్నకు సమాధానం చెప్పాడా? మెదలకుండా ఇలా కూర్చొని ఉంటాడు. ఇప్పుడు కూడా కూర్చోవలసింది కదా. కానీ సమాధానం చెబుతున్నాడు అనంటే వాళ్ళిద్దరిలో ఏదో అనుమానం ఉందనే కదా. ఈ అనుమానమే రేపు ఎన్డీఏని ఓడిపోవటానికి కారణం కూడా కావచ్చు. చూద్దాం సార్. డెఫినెట్గా ఏంటంటే ట్రెండ్ కనుక బట్టి చూస్తుంటే మాత్రం బీజేపీ డెఫినెట్గా నెగిటివ్ దాంట్లోనే ఉంది. మనం ఆల్రెడీ నార్త్లో చూస్తున్నాం. మీరు చెప్పినట్టు ఆల్రెడీ పీక్స్లోకి వెళ్ళారు కాబట్టి అక్కడ పతనం అవడానికి తప్ప ఇంకా ఎదిగే ఛాన్సెస్ లేవు నార్త్లో. అలాగే సౌత్లో వాళ్ళు ఏదో బాగా వేద్దాం అనుకున్నారు. సౌత్లో కూడా డెఫినెట్గా మనం కర్ణాటకలోను వీటిలోను ఫేజ్ 1 ఫేజ్ 2లో చూసాం. అక్కడ కూడా వీళ్ళు అనుకున్న ఆశించినంత ఫలితాలు అయితే రాలా. సో అక్కడ కూడా నెగిటివ్గానే ఉంది. ఇక్కడ కూడా కాంగ్రెస్కి హవా కనపడుతుంది. కాకపోతే ఏంటంటే ఇంకా మనకి పోస్ట్ పోల్ సర్వేస్ వస్తాయి కదా, వాటికి ఒపీనియన్ ఎగ్జిట్ పోల్స్ దానికోసం వెయిట్ చేయాలి. సో అప్పటికి మనకు ఒక ట్రెండ్ క్లియర్గా అర్థమవుతుంది. ఫేజ్ 2 ఫేజ్ 3 కూడా ఎక్కువ ఫేజ్ 3 ఫేజ్ 4 ఎక్కువ నార్త్లో ఉన్నాయి కాబట్టి అక్కడ ఎలా ఉంది ట్రెండ్ ఎలా ఉందని చూడాలి. ఎస్పెషల్లీ నాకేంటంటే రేపు May 8th 7th మనకి గుజరాత్లో ఉంది. సో గుజరాత్లో ఎలక్షన్స్ చూద్దామని చెప్పి ఈసారి గుజరాత్ వెళ్తున్నాను. అక్కడ ట్రెండ్ ఎలా ఉందో నేను ఆ రోజు మళ్ళీ ఒకసారి మాట్లాడదాం సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఓకే.